అనంతరం బతుకమ్మ సంబరాలకు విచ్చేసిన గౌరవనీయులు అందరూ కూడా ప్లీజ్ కంప్లీట్ మన డిఎస్పీ గారు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు బతుకమ్మ యొక్క ప్రాశస్త్యం ఏంటిది, దాని యొక్క చరిత్ర ఏంటిది. తర్వాత ఈ బతుకమ్మ పిల్ల బాబులతో దసరా ఉత్సవాల సందర్భంగా 9 రోజులు ఎనీబడి ఫ్రమ్ ఉమెన్ కంటింజెంట్ కాంపోనెంట్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఉమెన్ ఎస్ఐ గీత గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ పండుగ వాతావరణం ఇది మొదటిసారి సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన బిజినెస్ భీమరావు సార్ గారిని మాట్లాడుతూ ఈ బతుకమ్మ ఆడి గుళ్ళలో కానీ లేకపోతే చెరువులలో కానీ వేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఇక్కడ ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసినారు. మీరంతా సంతోషంగా ఇందులో పాల్గొని ఉత్సాహంగా ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది ముఖ్యంగా ఆడపిడుచులకి అత్తారింట్లో ఉండేటువంటి ప్రెషర్స్ అవన్నీ తట్టుకొని వాటిని రివీల్ చేసుకోవడానికి ఒక ప్రెషర్ ఫ్రీగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఫెస్టివల్. మన బతుకమ్మ పాటల్ని చూసినా కానీ అన్నీ అవే ఉంటాయి. పుట్టింటి నుండి అత్తింటికి వచ్చినప్పుడు ఉండేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం అవే నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ జనరేషన్లో అలాంటి సిచ్యువేషన్స్ లేకపోవచ్చు, కానీ మన డిపార్ట్మెంట్ పరంగా ఆలోచిస్తే ఉండేటువంటి ప్రెషర్స్ చాలా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మనం ఆ ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేసుకునేంత టైం కూడా మనకు ఉండదు. సో మనందరి గురించి ఆలోచించి మనకి అవకాశం కల్పించినటువంటి మన ఎస్పీ సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టెలింగ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మన జగిత్యాల జిల్లా డిపిఓ ఆవరణలో ఇంత మంచి కార్యక్రమాన్ని మనకి అందిస్తున్న మన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన డిఎస్పీ గారికి తెలుసు బతుకమ్మ అనేది, ఎందుకంటే ఇది ఈ యొక్క స్త్రీల యొక్క పండుగ. ఇది 9 రోజులు ఎంగిలి పూలతో స్టార్ట్ అయ్యి తర్వాత సద్దుల బతుకమ్మ తోటి ఎండవుతుంది 9వ రోజు. బతుకమ్మ అనేది చిన్న చరిత్ర మీ అందరికీ తెలిసేది. ఎందుకంటే ఒక అమ్మాయిని భూస్వాములు అరాచకంతో చనిపోయినప్పుడు బతుకమ్మ అని చెప్పి జంగల్లో ఉన్న దొరికే పూలన్నీ కూడా తీసుకొచ్చి ఒక బతుకమ్మను పేర్చి ప్రతిసారి ఆమెను గుర్తుపెట్టుకొని ఈ ఆడడం ఇదంతా కూడా ఒక చరిత్ర. కాబట్టి ఇది మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని మనకు జాతీయ పండుగ రాష్ట్రీయ పండుగగా గుర్తింపు పొందడం, ఇది ప్రతిసారి ఈ దసరా టైంలో 9 రోజులు మంచిగా మనకు స్త్రీలకి ఆడుకోవడానికి, తర్వాత ఒక ఎంజాయ్ వాతావరణం, ప్రతి ఒక్కరి పరిచయాలు ఏర్పరచుకోవడం, తర్వాత ఎక్కడో ఉండి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అమెరికాలో అదర్ స్టేట్లో ఉన్నా కూడా ఈ పండుగకి తప్పకుండా ఈ బతుకమ్మ పండుగకి రావడం జరుగుతుంది. అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు మనం ఈ పెట్టిన కార్యక్రమంలో మీరు అందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. అండ్ స్పెషలీ ఈ స్టాఫ్, మన స్టాఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో స్టాఫ్ వచ్చారు, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ బతుకమ్మ మీ అందరికీ తెలిసింది ఆల్రెడీ, దీని కోసం ఎక్కువ చెప్పడానికి లేదు. బట్ కొన్ని పాయింట్ అంటే అది నాకు ఇక్కడ వచ్చిన తెలుగుదేశంలో తెలిసింది ఇది బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ అయితే ఈ పుష్ప కొండి ఎట్లా పెట్టి ఎందుకు ఎట్లా చేస్తారు అండ్ దీని గురించి ఇది
అని మనకి తెలిసింది ఇక్కడ. అండ్ చాలా ఒక గొప్ప పంట ఉంది మీ తెలంగాణ ఆంధ్ర ప్రజలకు. సో దీనికి మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన జగిత్యాలలో కూడా మనం సెలబ్రేట్ చేయాలి, ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేయాలి. అదే ఒక మన తరఫు నుంచి ప్రయత్నం. దీంట్లో ముఖ్యంగా మన ఆర్ఐ ఎంపీఓ గారు వేణు గారు చాలా కష్టపడి ఇన్ని అరేంజ్మెంట్ చేశారు, కోఆర్డినేట్ చేశారు. జస్ట్ 1 డే నోటీస్లో జస్ట్ క్లాప్. ఇంకా మన ఎస్హెచ్ఓ టౌన్ వాళ్ళు కూడా ఈ మొత్తం అరేంజ్మెంట్ చూసుకున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ దట్ హోల్ దిస్ లాజిస్టిక్. ఇంకా వితౌట్ డిలే వీ హ్యావ్ కెప్ట్ కాంపిటీషన్ 3. మనం టాప్ 3 సెలెక్ట్ చేస్తాం. దీంట్లో కమిటీ మెంబర్ ఏఓ మేడం అండ్ అడిషనల్ ఎస్పీ ఏఆర్ నేను ఉంటాం. విల్ సెలెక్టెడ్. సో జస్ట్ ఇట్ ఫన్ లాగా ఉంది. సో ఈవెన్ ది రన్నర్ అప్ విల్ ఆల్సో బి గివెన్ సమ్ కైండ్ ఆఫ్ రివార్డ్. సో అది ఇంకా డిలే చేయకుండా విల్ స్టార్ట్ ఇట్. అండ్ ఆ తర్వాత ఇది some snacks are also there.
కంచే కట్టాలెంకాలే పువ్వు పువ్వు తెంపి తేవాలే